హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్వి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఎస్వి యూనివర్సిటీ గురించి చెప్పండి, ఎస్వి యూనివర్సిటీ సంబంధించిన రివ్యూ ఇవ్వండి, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఎస్వి యూనివర్సిటీ హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎస్వి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఎస్వి యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాను. సో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏ విధంగా ఉంది అండ్ ఆ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి. సో కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నేను రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రివ్యూ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి ఏపీపీ సెట్, సిఎస్ఆర్ నెట్, ఏపీఆర్ సెట్, అలాగే యూజీసీ నెట్కి సంబంధించిన కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే సక్సెస్ అయ్యారు. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు నా ఛానల్ని చూడండి. వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా ఉంటే దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్, మీరు ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్సా? ఓకే. సో మీరు ఏ డిపార్ట్మెంట్? మీరు మీరు ఎంఏ ఎకనామిక్స్. ఓకే, మీరు ఎకనామిక్స్ హోమ్ సైన్స్. ఓకే, ఎలా ఉంది ఎస్వి యూనివర్సిటీ? బాగుందా? ఓకే. సో ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంటంటే ఎట్లా ఉంది ఎస్వి యూనివర్సిటీ, ఎలా ఉంది క్యాంపస్, ఎలా ఉంది అడుగుతూ ఉన్నారు. అందుకోసమే రివ్యూ, అంటే మీ రివ్యూ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఎలా ఉంది మీ డిపార్ట్మెంట్? మంచిగా ఉందా? ఫస్ట్ హోమ్ సైన్స్ గురించి మాట్లాడదాం, తర్వాత హోమ్ సైన్స్. మీరు పీజీ సెట్ రాసారా లేకపోతే పీజీ సెట్ లో హోమ్ సైన్స్ లైఫ్ సైన్సెస్? లైఫ్ సైన్సెస్. పీజీ సెట్ లైఫ్ సైన్సెస్ ఉంది, ఎఫ్ఎన్ఎస్ ఉంది, ఫుడ్ న్యూట్రిషన్ ఉంది. రెండిట్లో క్వాలిఫై. మనం ఎఫ్ఎన్ఎస్ లో క్వాలిఫై అయితే న్యూట్రిషన్ తీసుకోవచ్చు. లైఫ్ సైన్స్ అయితే కనుక ఫుడ్ టెక్నాలజీ, హ్యూమన్ డెవలప్మెంట్ అవి కూడా ఉన్నాయి. సపోజ్ అవి కూడా తీసుకోవచ్చు. సో మీరు లైఫ్ సైన్సెస్ క్వాలిఫై అయ్యి ఎఫ్ఎన్ఎస్ క్వాలిఫై అయ్యి ఎఫ్ఎన్ఎస్ క్వాలిఫై ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తీసుకున్నాను. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తీసుకున్నారు. ర్యాంక్ ఎంత మీది పీజీ సెట్? 122. కంగ్రాచులేషన్స్. ఇక్కడ డిపార్ట్మెంట్ మంచిగా ఉందా? చాలా బాగుంది. క్లాసెస్ మంచిగా బాగా జరుగుతున్నాయి. డైలీ క్లాసెస్ ఉంటాయి. చాలా బాగా చేస్తున్నారు. ల్యాబ్స్ మంచిగా ఉన్నాయా? ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి, అన్ని చేపిస్తున్నారు. ప్రాక్టికల్స్ డైలీ చేపిస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు సెకండ్ సెమ్ ఫస్ట్ సెమ్? సెకండ్ సెమ్. అంటే రీసెంట్ గా 2024 లో మీరు క్వాలిఫై అయ్యారు అంతే కదా? ఓకే. సో యూనివర్సిటీ హాస్టల్ ఫుడ్ అంతా బాగుందా? అంతా బాగుంది. క్యాంపస్ అంతా బాగుంది? క్యాంపస్ చాలా బాగుంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చారు. ఓకే. ఓకే. సో మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను నెక్స్ట్ డైటీషియన్ గా వెళ్దాం అనుకుంటున్నాను. హాస్పిటల్స్ లో అంతే కదా? ఓకే. ఒకవేళ అది కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఏముంటాయి? డైటీషియన్, ఫుడ్ ఇండస్ట్రీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. యాజ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గా, ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అట్లా. ఓకే. సో ఆ ఫీల్డ్ కి వెళ్దాం. యూజీసీ నెట్ రాసే ఉద్దేశం ఉందా? రాస్తా, అది కూడా అటెంప్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో అది కూడా ప్రిపేర్ అయ్యి రాయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు, డ్యూటీ ఎన్ని రోజులు చేసినా కానీ 20,000 15,000 కన్నా రావు. అది యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్ గా ఎస్వి యూనివర్సిటీలో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ బాగుందనేసి రివ్యూ ఇచ్చారు. సో మీరు ఎకనామిక్స్. మీ పేరు? దీపిక. మీ పేరు? లవరాజ్. ఓకే. సో మీ డిపార్ట్మెంట్ ఎలా ఉంది? హాస్టల్స్ ఎలా ఉన్నాయి? హాస్టల్స్ కూడా బాగున్నాయి. మీ బాయ్స్ హాస్టల్? బాయ్స్ హాస్టల్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ బాగుంటది. డైలీ మంచిగా పెడతారు? డైలీ మంచిగా పెడతారు. మెయింటెనెన్స్ బాగుంటది. హాస్టల్స్ పర్లేదు, డిపార్ట్మెంట్ కూడా పర్లేదు. హాస్టల్ ఫీజు ఎంత కట్టారు మీరు? హాస్టల్ ఫీజు అయితే మంత్లీ వచ్చేసి 3,000 పడుతుంది. 3,000 పడుతుంది. సో 3,000 మెస్ తో కలిపి మొత్తం హాస్టల్ కి మెస్ కలిపి 3,000 పడుతుంది టోటల్. ఓకే. 3,000 పడుతుంది. హాస్టల్ అయితే బాగుంది. హాస్టల్ అది ఈ బ్లాక్. ఓకే. మీరు? ప్రిన్సెస్ 1. మీరు 2 కదా? మీకు ఎంత ఫీజు? ఫీజు మన మెస్ ఫీజు మనం ఇక్కడ ఉండేదాన్ని బట్టి తినేదాన్ని బట్టి ఉంటుందండి. నాన్ వెజ్ వితౌట్ నాన్ వెజ్ 30 డేస్ ఉంటే 3,000 పడుతుంది. ఇంకా నాన్ వెజ్ తో కలిపి 3,000 31 డేస్. ఓకే. మీరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా చేశారా? అకామిడేషన్ కి 10,000, రిజిస్ట్రేషన్ వైజ్ 8,000 9,000 అలా మనకి కాస్ట్ వైజ్ గా ఉంది. అది పే చేసాం. అది కూడా మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ లో వెకేట్ చేసుకుని వెళ్ళేటప్పుడు మనకి బ్యాక్ వేసేస్తారు. మీకు ఇప్పుడు దీంట్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్ట్ అనే సీట్లు ఉన్నాయి కదా, ఆ వాటిల్లో ఫీజు ఎలా ఉంది? హాస్టల్ ఫీజు? హాస్టల్ ఫీజు అదేమో ఐడియా. మేము రెగ్యులర్. ఓకే. సో మీరు రెగ్యులర్ కాబట్టి మీకు ఐడియా లేదు. ఓకే.
సో అయితే మీకు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ బాగుంది, క్లాసెస్ మంచి జరుగుతాయి, క్లాస్ బాగా జరుగుతుంది. ప్లేస్మెంట్స్ ఏమైనా ఇస్తున్నారా మీకు మీ సీనియర్స్ కి ఎవరికైనా ఇచ్చినట్లు ఐడియా లేదు మీకు? మీ సీనియర్స్ మీకు కూడా ఐడియా లేదు. ఓకే, మీరు అంటే ఇక్కడ అవార్డ్స్, నార్మల్ డిపార్ట్మెంట్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ అవి ఉంటాయండి. అది కామన్, అంటే ఎవరికైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయితే ఐడియా లేదు. ఓకే, మీరు అడుగుతారా మరి ఇది? ఎందుకంటే మీరు అడిగితే మీ నెక్స్ట్ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఓకేనా? సో ప్లేస్మెంట్స్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఇస్తే ఎస్పెషల్లీ ఆర్ట్స్ కదా, మీరు ఎకనామిక్స్ కోర్సుల్లో ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి, లిమిటెడ్ కాలేజెస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఆర్ట్స్ కోర్సెస్ చాలా వరకు తగ్గించారు, సో దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. మీరు హోమ్ సైన్స్ అంటే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో యూసీనెట్ రాస్తున్నారా? రాయాలనుకున్నా మీరు? రాస్తున్నాను సార్. రాస్తున్నారు. అప్లై చేశారా మొన్న జూన్ సైకిల్? అప్లై చేసాను సార్, అంటే సెకండ్ ఫస్ట్ టైం మాకు అప్లై పెట్టారు, ఎగ్జామ్ రాయలేదు. డిసెంబర్ సైకిల్ అప్లై చేయలేదు? అప్లై చేసాం, యూజీసీ నెట్ ఎగ్జామ్ అండ్ నాకు సెమ్ ఎగ్జామ్ కూడా ఒకే రోజు వచ్చింది. ఓ, అందుకే మిస్ మరి చేస్తాను. మీరు అప్లికేషన్ లెటర్ పెట్టొచ్చు కదా, యూనివర్సిటీ కన్సిడర్ చేస్తారు కదా. అంటే నాది లాంగ్ కదా, నాది కాకినాడ, నేను అక్కడ పెట్టుకున్నా సెంటర్. అలా కాదు, మీకు ఎప్పుడన్నా యూనివర్సిటీస్లో సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసే సిఎస్ఆర్ కావచ్చు, యూజీసీ కావచ్చు, అటువంటి ఎగ్జామ్ జరిగినప్పుడు మీరందరూ మీ యొక్క అడ్మిట్ కార్డ్ని దానికి అటాచ్ చేసి సేమ్ డే ఎగ్జామ్ పడలేదు మాది, సేమ్ డే ఎగ్జామ్ పడకపోయినా కానీ జర్నీ చేయలేదు. యూనివర్సిటీస్ యూజీసీ కంట్రోల్లో ఉంటాయి. సో కాబట్టి మీరేం చేశారంటే పలానా టైం నుంచి పలానా వరకు షెడ్యూల్ ఉంది, మాకు ఇదే టైంలో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేయడం ఈసీ గారికి లేకపోతే రిజిస్ట్రార్ గారికి, ప్రిన్సిపల్ గారికి మెయిల్ చేయాలి. యూనివర్సిటీలో ఏంటంటే ఈమెయిల్ ద్వారా మీరు రిక్వెస్టింగ్ లెటర్ పెట్టి మీరు అందరి కింద సైన్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం అలానే పోస్ట్పోన్ చేస్తారు, ఏఎన్యూలో అలానే చేసాము, ఏఎన్యూలో పోస్ట్పోన్, అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు రాయాలనుకుంటే మాత్రం అలాంటి ఎగ్జామ్ షెడ్యూల్ వస్తే మాత్రం మిస్ అయిపోతుంది, ఎందుకంటే లైఫ్ సెటిల్ అవుతుంది. యూజీసీ నెట్లో మీకు నెగిటివ్ మార్క్స్ ఉండవు, తెలుసు కదా. సిఎస్ఐ నెట్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉండవు, యూజీసీ నెట్కి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో యూజీ నెట్ బుక్స్ ఏమైనా బై చేశారా మీరు? ఏమన్నా తీసుకున్నాను సార్. తీసుకున్నారా? పేపర్ 2 తీసుకున్నాను. పేపర్ 2 తీసుకున్నారు. ఏ పబ్లికేషన్ తీసుకున్నారు? ఎకనామిక్స్ పేపర్ పబ్లికేషన్ పేరు? అప్లికేషన్ పేరు ఇది సార్, ఒక్కసారి తీసుకున్నారు. ఓకే, మీరు తీసుకున్నారా? మీరు తీసుకోవాలి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. సో పేపర్ 1కి వచ్చేసి మీకు అరిహంత్, అలాగే ఇది ఉంటుంది అన్నమాట, అరిహంత్ పబ్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి అరిహంత్ తీసుకున్నారా? అది తీసుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో అవి తీసుకొని ఎగ్జామ్ ప్రాపర్ ప్రిపేర్ అవ్వండి, మంచిగా సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా కష్టపడి పంపిస్తారన్నారు, సో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్.